హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పార్వనీ స్టూడియోస్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరూ మంచిగా ఉన్నారా? నేను మంచిగా ఉన్నానండి. టుడే స్పెషల్ రెసిపీ వచ్చేసి ప్రాన్ పకోడా, పచ్చి రొయ్యల పకోడీ. ఈ ప్రాన్స్ నేను నిమ్మరసం, మజ్జిగ, ఉప్పు వేసి హాఫ్ అన్ అవర్ అలా ఉంచేసి తర్వాత ఫ్రెష్ వాటర్లో క్లీన్ చేసి మళ్ళీ వాటర్ పోసి పెట్టుకున్నానండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీ వేసేసుకోవాలి. అల్లం చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకొని మిక్సీ పెట్టుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ అయిపోయింది. నాన్ వెజ్ కర్రీస్లోకి అప్పటికప్పుడు చేసి పెట్టుకుంటే చాలా టేస్ట్ వస్తుందండి, మంచి సువాసన కూడా వస్తుంది. ఇప్పుడు ఇవి పెద్దగా ఉన్నాయి కదండి ప్రాన్స్, ఈ ప్రాన్స్ని మజ్జికి ఇలా పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా కట్ చేసుకోవాలి. మధ్యలోకి మొత్తం ప్రాన్స్ అన్నీ కూడా ఇలాగే కట్ చేసి పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకుందాం. వాటర్ వేసుకోవాలండి, కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి, పసుపు కూడా వేసుకోవాలి. వాటర్ బాగా మరగాలండి. వాటర్ ఈ విధంగా మరుగుతున్నప్పుడు మనం ముందుగా మజ్జిగ చీల్చి పెట్టుకున్నాం కదండి, రొయ్యలన్నీ ఈ విధంగా చీల్చి పెట్టుకున్నాం, ఇవి వేసేసుకోవాలి. వాటర్లో ఇలా స్క్వీజ్ చేసేసుకొని వేసేసుకోవాలి. ఒకసారి మొత్తం కలిపేసుకొని మంచిగా ఉడకాలండి రొయ్యలు. ఆల్రెడీ మనం రొయ్యల్ని ఉప్పు, మజ్జిగ, నిమ్మకాయ వేసి హాఫ్ అన్ అవర్ నానబెట్టాం. ఏమైనా బ్యాక్టీరియా ఉంటే చచ్చిపోద్ది, ప్లస్ రొయ్యలు నీచు వాసన రాకుండా ఉంటాయి, అందుకని అలా చేసామండి. ప్లస్ ఈ వేడి నీళ్ళలో ఉడకపెడతాం వల్ల రొయ్య మంచిగా పకోడా మంచిగా వస్తుంది అన్నమాట. ప్రాన్స్ మంచిగా కుక్ అయిపోయిందండి. ఇప్పుడు వేరే బౌల్లో తీసేసుకుందాం. ఫ్రెండ్స్, ప్రాన్స్ని బౌల్లో తీసేసుకుందాం. ఇప్పుడు లైట్గా వేసుకోవాలండి. ఆల్రెడీ మనం ఉప్పు వేసి ఉడకబెట్టాం కదా ప్రాన్స్ని, లైట్గా ఉప్పు వేసుకోవాలి, కొంచెం పసుపు వేసుకోవాలి, కారం కూడా వేసేసుకోవాలి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఒకసారి కలిపేసుకోవాలి. ఇవన్నీ మొత్తం ప్రాన్స్కి పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం గరం మసాలా వేసుకోవాలి, అలాగే శనగపిండి కూడా వేసుకోవాలి. ఒకసారి కలిపేసుకోవాలి. వేడి మీద ఉండగానే ఉప్పు, కారం, అల్లం పేస్ట్ అన్నీ వేసి కలిపితే వేడి మీద మంచిగా ప్రాన్కి పట్టేస్తాయండి మసాలా మొత్తం. ఇవన్నీ మ్యారినేట్ చేసుకొని పెట్టేసుకోవాలి. ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ కూడా ప్రాన్స్కి పట్టేలాగా కలిపేసుకోవాలి. చూడండి, మంచిగా కలిపేసి పెట్టేసుకున్నాం. ఇప్పుడు లిడ్ పెట్టేసి ఒక 15 మినిట్స్ ఉంచేయాలండి. తర్వాత పకోడాలు వేసుకోవాలి. రొయ్యలు చక్కగా మసాలా మొత్తం పట్టేసిందంటే ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకుందాం. పకోడాలు వేయించుకుంటానికి సరిపడగా ఆయిల్ పోసుకొని పెట్టుకోవాలి. ఆయిల్ వేడైందో లేదో చూసుకుందాం. వేడైపోయిందండి. ఇప్పుడు ప్రాన్స్ వేసేసుకుందాం. ఒక్కొక్కటిగా తీసుకుని వేసుకుంటామండి. రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఫ్రెండ్స్, ప్రాన్ పకోడా మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు
పచ్చిమిర్చి చీడకు వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసేసుకోవాలి. కొంచెం కొత్తిమీర ఇప్పుడు బౌల్లోకి తీసుకుందాం. ఫ్రెండ్స్ చూడండి, ప్రాన్ పకోడా రెడీ అయిపోయింది. ఇలాగే మిగిలిన ప్రాన్స్ కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రెండ్స్ వేడి వేడిగా పచ్చి రొయ్యల పకోడా రెడీ అయిపోయింది. సూపర్గా ఉంది. మీరు కూడా ట్రై చేసేయండి. వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, టేక్ కేర్.